ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా మనందరం జరుపుకుంటున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరి భాషకు సంబంధించి వాళ్ళు మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలి అని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఒక చట్టం పాస్ చేసింది. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అది అప్పటి బంగ్లాదేశ్ సెపరేట్‌గా ఉండేవి. ఆ బంగ్లాదేశ్‌లో ఉన్న వాళ్ళకి బెంగాలీ మాట్లాడడం మాతృభాష వాళ్ళకి. అలా మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడకూడదు. ఉర్దూయే మాట్లాడాలని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు చట్టాలు చేసి చాలా న్యూసెన్స్ చేశారు. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. మా భాషను కూడా అమ్మ నుడి అంటారు. మాతృభాష అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే మాతృభాష అనేది సంస్కృత పదంలోకి వస్తుంది. తల్లి నుడి అమ్మ నుంచి మనకు వచ్చింది. అదే మాతృభాష. అమ్మ పొద్దున్నే పుట్టిన వెంటనే ఏం నేర్పుతుంది? ఆ మాటలే మనకి అలా కాలక్రమేణా భాషగా మారుతుంది. అటువంటి అమ్మ నుడిని వద్దనేసరికి బెంగాల్ వాళ్ళందరికీ చాలా బాధ కలిగి చాలా ఉద్యమం చేశారు ఆ టైంలో. ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమంలో 5 విద్యార్థులు పాపం దుర్మరణం చెందారు అల్లర్లలో. అప్పుడు ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా కుదిపేసింది. ఏమిటి ఈ భాష గురించి కూడా ఇంత గొడవలవుతాయా? ఇంతమంది చచ్చిపోవాలి, ఇన్ని ఉద్యమాలు జరగాల అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి వాళ్ళు నవంబర్ 17, 1999లో ఒక చట్టం చేశారు. ఫిబ్రవరి 20 ప్రతి సంవత్సరం దీనికి హై ప్రయారిటీ ఇచ్చి మాతృభాషా దినోత్సవంగా నేషనల్ గా కొన్ని డేస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ గా కొన్ని ఉంటాయి. అంతర్జాతీయంగా కూడా ఇది అందరూ కూడా గుర్తించాల్సిన విషయం అని చెప్పి అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా ఈ ఫిబ్రవరి 20 జరుపుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి అందరూ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సరే, ఇక్కడికి బానే ఉంది. అయితే ఇప్పుడు మన ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా అంటే నన్ను అడిగితే లేదే అంటారు. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు భాష ఎంతో అపూర్వమైన భాష, అపురూపమైన భాష, ఎంతో చరిత్ర కలిగిన భాషని చాలా 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 నిర్లక్ష్యం చేయడం వల్ల ఆఖరి శ్వాస కంటే కొన్నాళ్ళకి వెంటిలేటర్స్ మీద అంటామే అలా వెళ్ళిపోయేటట్టుగా ఉంది. ఈ మాట నేను చెప్పట్లేదు. 30 ఏళ్ల తర్వాత కొన్ని భాషలు ప్రపంచంలో కనుమరుగైపోతాయి. ఇలాగే మీరు ఉంటే మీ మాతృభాష మనుగడకే కష్టం కాదు, అది మొత్తం మృగ్యమైపోతుంది మీ భాష అని కొన్ని భాషలను సూచిస్తూ ఐక్యరాజ్య సమితి బాధ్యత తీసుకుని చెప్పింది. 30 సంవత్సరాల తర్వాత అట్టుగా చూస్తే ఇక మీరు మాతృభాష మీకు ఉండదు, మీరు దినోత్సవాలు ఉండదు, ఇంకోటి ఉండదు అని చెప్పిన అటువంటి భాషల్లో తెలుగు భాష ఒకటి. అంటే మనకి చాలా వార్నింగ్ చేశారు. ప్రపంచంగా మన భాష గొప్పదని మనకి తెలియదు, ఏవో కొన్ని వికారాలకు లోనయ్యి అంటే ముఖ్యంగా ఏంటంటే బాగా సంపాదించాలి, ఇంకోటి చేయాలని మనం పరాయి దేశాలు అమెరికా వెళ్ళిపోవడం, ఇంగ్లీష్ ఒక్కటే భాషగా మనం దాన్ని అడాప్ట్ చేసుకోవడం. కరెక్ట్ గా మనం నాతో సహా భాషా ప్రేమికుడిని, నేను భాషా ఉద్యమకారుని, నాతో సహా గట్టిగా 2 లైన్లు చెప్తే అందులో 4 పదాలు పరాయి భాష పదాలు దొరుకుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు భాష దేనికి సంబంధించి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. మన సంస్కృతి, మన సంప్రదాయాలు అసలు మొత్తం అంతా భాష మీద ఆధారపడుతుంది బేసిక్ గా. ఒక డబ్బు కోసం, డాలర్ల కోసం మనం భాషలను అన్నిటి పెట్టి కొన్ని స్కూళ్ళల్లో అయితే ఈ భాషనే తీసేద్దాం, కొంతమంది రాజకీయ నాయకులు అయితే ఈ భాషను పక్కన పెట్టేద్దాం అంటే ఏ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల్లో కూడా మన మాతృభాష నలిగిపోతుందంటే ఎంత దుర్దినమో చూడాలి. అలాగే ప్రతి తల్లి తండ్రి బాధ్యత వహించి ఆ మదర్ టంగ్ అంటే మాతృభాషని పిల్లలకి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు, నామోషపడుతున్నారు. ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఇంగ్లీష్ లో మాట్లాడితే ముచ్చట పడిపోతున్నారు, ఇంకోటి హిందీలో మాట్లాడితే ఏదో ఆనందపడిపోతున్నారు, ఆఖరికి ఏదో ఫ్రెంచ్, జర్మనీ ఇవేనా నేర్పిస్తున్నారు. కానీ మాతృభాషలో చాలా మంది చూస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని, ఇంత ముందు తరం పిల్లలు ఒక 20 ఏళ్ల తర్వాత దగ్గర 2000 ఏదైతే మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని చెప్పిందో యునెస్కో, అప్పటి నుంచి ఈ దౌర్భాగ్యం ఇంకా బాబట్టి మాకు మాట్లాడతాం కానండి, రాయడం రాదండి, చదవడం రాదండి. ఎంతో అద్భుతమైన సాహిత్యం మనలో ఉంది. మాతృభాషలో ఏడవాలి, మాతృభాషలో నవ్వాలి అంటారు. ఎందుకంటే ఎవరో ఒక దెబ్బ కొడితే అమ్మ అనాలి కానీ చెప్తే ఓ మదర్, ఓ లార్డ్ అని అనకూడదు. యాక్చువల్లీ అనలేం. మన సహజంగా గుండెల నుంచి ఊబికొచ్చేదే మన మాతృభాష. దీని విషయంలో మొత్తం మీద ఒక చిన్న విశ్లేషణ ఇస్తా. 6000 భాషలు ప్రపంచంలో మొత్తం మీద ఉన్నాయని చెప్పి తేల్చారు. 6000 కేవలం 400 ఈ భాషలు మాత్రమే ఈ రోజు మనకి మిగిలి ఉన్నాయి. 400 భాషలు లిపి ఉంది. 6000 భాషలు ఆ కాలనీలో వాళ్ళు రకరకాల, మన ఇండియాలో కూడా 200 భాషలు ఉన్నాయంటారు. ఆ భాషలకు లిపి లేదు. లిపి లేకపోతే అసలు దానికి గుర్తింపే లేదు. ఒక రకంగా చెప్పాలంటే లిపి లేకపోతే దానికి గుర్తింపు లేదు. అలాంటిది ఈ 400 భాషల్లో కూడా మన భాష ఒకటే. మన తెలుగు భాషకి లిపి ఉంది, సాహిత్యం ఉంది, చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ చరిత్రలోకి వెళ్తే మహాభారత, రామాయణ ఇటువంటి గ్రంథాలు, భాగవత గ్రంథాలన్నీ కేవలం తెలుగులోనే అసలు రాశారు. మన పండితులు, కవులు అంతా కూడా తెలుగు భాష పెద్ద పీట వేశారన్నమాట. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమో ఇంకో నిర్లక్ష్యమో కాదు. కేవలం మన నిర్లక్ష్యం వల్లే మన భాషను మన నుండి దూరం చేసుకున్న ఎవరు లాగేలేదు. మన హోదాని ఎవరు లాగేలేదు. మనకొద్దు అని మనమే తిరస్కరిస్తూ రేపు పొద్దున మనకు కావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా చాలా బ్యాడ్ పొజిషన్‌లో మన మాతృభాష ఉండే తెలుగు ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు 6000 భాషలున్న 400 కంటే 400కే లిపి ఉంది. 400 లిపి ఉన్నప్పుడే 400 వాటిలకి సాహిత్య సంస్కృతులన్నీ రికార్డ్ చేయబడతాయన్నమాట. మిగిలిన వాళ్ళ 6000 భాషల్లో ఎవరికి తోచిన వాళ్ళు గుడారాల్లో, గిరిజనులని అదని ఇదని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు తప్ప దానికేమి ఒక స్పెసిఫిక్‌గా ఏమి ఉండదు. దానికి ఆధారాలు ఏమి ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మన మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరూ ఎందుకు జరుపుకోవాలి అసల? మన మాతృభాషనే పక్కన పెట్టినప్పుడు ఈ దినోత్సవం జరుపుకోవడం ఏంటి? ఎందుకు అంత? తెలుగు మీద
మీద మనకెందుకంత అసహ్యం? మన సొంత అమ్మ మీద ఎవరైనా అసహ్యించుకుంటారా? కన్నతల్లి మీద ఎవరైనా అసహ్యించుకుంటారా? ఆ కన్నతల్లి నేర్పినటువంటి అమ్మ నుడికారం మన నోట్లోంచి వచ్చింది. అమ్మ అని ఫస్ట్ పదం. అత్త అని ఫస్ట్ పదం వస్తుంది మామూలుగా. పుట్టిన వెంటనే బేబీ ఎవరైనా అత్త, అత్త, తాత, తాత అలా మాట్లాడుతూ అక్క అలా 5, 6 పదాలు. తర్వాత అమ్మ కొన్ని పదాలు నేర్పుతుంది. తర్వాత సంస్కృతిలో కొన్ని పద్యాలు నేర్పుతుంది. కొన్ని లాలిపాటలు, జోలపాటలు అవన్నీ విని నేర్చుకుంటూ అటువంటి ఎంతో అందమైన భాష. ముఖ్యంగా మన తెలుగు భాష అసహ్యంగా ఉందంటే మనం వదిలిపెట్టేద్దాం కాదు. చాలా అందమైన భాష. ఇది మనం చెప్పింది కాదు. ప్రపంచ దేశాలు ఒప్పుకున్న విషయం ఇది. అలాగే మన భాషని ఎంతో మంది పరాయి దేశస్తులు వాళ్ళు నేర్చుకున్న భాష. కేవలం నిర్లక్ష్యం. పక్క భాష నేర్చుకుంటే మన భాషను నిర్లక్ష్యం చేసుకోవాలా? చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! మన ఒక్కళ్ళకే పట్టిందా అంటే మన ఒక్కళ్ళకే పట్టింది ఈ తెగులు ముఖ్యంగా. ఎవరు భాషలో రాయలేం. తెలుగు భాష రాయలేరండి మా పిల్లలు. తెలుగు భాషలో చదవలేరండి అని ఈ చెప్పుకోవడం ఎంత దౌర్భాగ్యం. కాబట్టి అందరికీ తెలుగు వారందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే మాతృభాషను మనం బతికించుకోవాలి. చచ్చిపోయే స్థితికి వచ్చేసింది ఆల్మోస్ట్ అని. ఇది నేను చెప్పే కాదు. ఎంతో మంది చెప్తున్నారు. విజ్ఞులు చెప్తున్నారు. మళ్ళా ఒకసారి కళ్ళు తెరవండి. పిల్లలకి నేర్పండి. ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి మధురిమ ఏంటి? మాధుర్యం ఏంటి? అందరూ తెలుసుకోవాలి. మళ్ళా దీన్ని ఒక పూర్వ వైభవం తీసుకురావాలి. మాతృభాషను రక్షించుకోగలిగితేనే ఆ జాతి మిగులుతుంది. మన భాష లేకపోతే ఇంక జాతి ఏముంటుందండి? తెలుగు జాతి అనేది ఉండదు. ఇంక తెలుగు జాతి లేకపోతే ఇంకేమి పెద్ద డిస్కస్ చేసుకోక్కలే. ఎంతైనా పెద్ద స్థాయికెళ్ళండి. ఎన్ని దేశాలని తిరగండి. ఎన్ని భాషలైనా నేర్చుకోండి. అలాగా కొన్ని దేశాలు చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పుచెమ్మటంటే జర్మనీ, జపాన్, చైనా ఇలాంటి వీళ్ళు కూడా దీని వెనకాల ఏముంది మర్మం మన ఎవ్వరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్పవాడైనా సరే వాడు మాతృభాష ఏదైతే ఉందో దానిలోనే వాడు ఆలోచించగలుగుతాడు. దానిలోనే పని చేయగలుగుతాడు. ఈ భాషలో మాట్లాడుతున్నా, ఇది చేస్తున్నా మాతృభాషలోనే వాడు బతకగలడు. లోపల ఇన్నర్‌గా మనకి మాతృభాష మనల్ని ఇది చేస్తూ ఉంటుంది. ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. అని మనం వదిలేసి వెన్న పారేసుకుని వేలు నాక్కున్నాడు అంటారు సామెత. ఇటువంటి సామెతలు, జాతీయాలు, నుడికారాలు ఎన్నున్నాయండి తెలుగు భాషలో. ఇంకా వేరే ఏ భాషలో లేని పద్యం అనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ సాహిత్య ప్రక్రియల్లో మనకున్నన్ని ప్రక్రియలు వేరే ఈ ప్రపంచ భాషలో చెప్తానే 400 లిపిగల భాషల్లో కూడా అవధానం అని ఉంటుంది. అది వేరే ఏ భాషలో లేదు. ఇంగ్లీష్ లో లేదు. ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నా ఒకటి పద్య రచన అది వేరే భాషలో లేదు. అందుకే వీళ్ళు మహాభారత, రామాయణ, భాగవతాలు లాంటి గ్రంథాలు మిగిలి ఉన్న కారణం సంస్కృతంలో భగవాన్ రాసిన తెలుగులోనే వచ్చి తెలుగులోంచి వేరే భాషల్లోకి అనువదింపబడ్డాయి. ఇప్పుడు మన కర్మకి ఏంటంటే వేరే భాష నుంచి మన తెలుగులో తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ నడుం కట్టాలి. అందరూ లేవాలి. వ్యక్తులు అవ్వాలి. ఇక్కడ ఈ తరానికి మనం ఏదైతే పోగొట్టుకున్నా అది వచ్చే తరానికి అందించాలి అంటే మనం పెద్ద సమస్య ఇది. అన్నిటికన్నా అణుబాంబు కన్నా పెద్ద సమస్య. ఆ దేశం నాశనం అవుతుంది. మహా అయితే మళ్ళా ఆ దేశాన్ని పునర్నిర్మించుకుంటారు. భాష నాశనం అయితే మొత్తం జాతే నిర్వీర్యం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే అందరు తెలుగు వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు గురించే మాట్లాడుకుంటాం కాబట్టి మీ కన్ను మీరు పొడుచుకోకండి. మీ పిల్లలకి అనవసరంగా ఏమీ లేని వాళ్ళని చేయకండి. ఎంతో సామర్థ్యం ఉంది. మన భాషకి ఎంతో శక్తి ఉంది. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అక్షరానికి ఒక అధిష్టాన దేవత ఉందంటారు. 56 అక్షరాలు అన్నారు. ఇంకా 2 తీసేసామన్నారు. 54 అన్నారు. ఏవో చెప్తున్నారు. అన్నీ వదిలిపెట్టండి. ఏదీ లేదు. తెలుగు భాషని అమ్మ ఎలా అయితే ఉగ్గుపాలతో మనకు నేర్పిస్తుందో ఆఖరి శ్వాస వరకు మనం అదే భాషను రక్షించుకోవాలి మనం. తలా పాపం తిలా పిడికిడని, తిలా పాపం తలా పిడికిడని ఈ పాపంలో మనందరిది భాగస్వామ్యం. సరే పోయింది. మళ్ళా పునర్వైభవం కల్పిద్దాం. పునఃసృష్టి చేద్దాం మనం. తెలుగు భాషను పరిరక్షిద్దాం. మాతృభాషా దినోత్సవాన్ని మరింత ఆనందంగా మనందరం జరుపుకుందాం. నా మాటలు అన్ని విని ఆలోచించండి అని ప్రత్యేకంగా మళ్ళా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. తెలుగు భాష పరిరక్షణే మన ధ్యేయాల్లో ప్రథమ ధ్యేయంగా పెట్టుకుందాం. నెక్స్ట్ తరానికి ఒక అద్భుతమైన భాషని మిగులుద్దాం. ఇది నా విన్నపం. ధన్యవాదాలు.